ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన ఉచిత కృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో 2వ నెలలోనికి, ఫిబ్రవరి నెలలోనికి నడిపించారు. గతించిన నెలలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా, ఎన్నో ఆటంకాలు ఎదురైన పరిస్థితులన్నీ మనకు కృంగదీసేవిగా ఉన్నా దేవుడు వాటన్నిటినీ దాటించి ఈరోజు ఈ విధంగా నిలబెట్టారు. ఈ ఫిబ్రవరి నెలలో మొట్టమొదటి ఆదివారంలోనికి, పునరుత్థాన దినంలోనికి దేవుడు మనల్ని నడిపించారు. ఇంతవరకు నడిపించిన ప్రభు ఇక ముందు కూడా తప్పక నడిపిస్తారు. అధైర్యపడకండి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అందరికంటే ఎక్కువగా ప్రేమించారు కాబట్టి ప్రతిరోజు మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నారు. నేను సహాయం చేస్తాను, నన్ను భయపడొద్దని సెలవిస్తూ ఉన్నారు. అందువల్ల పరిస్థితులను బట్టి కలవరపడక దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీలో ఇంకెవరైనా సమస్యలో ఉంటే మీకు ప్రతి ప్రార్థన వినపం కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. భారం కలిగి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. సృష్టికర్త చేతుల్లో మీరు ఉన్నారు. ఆయన అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకున్నారు. ఆయన చేతిలో ఉన్న మిమ్మల్ని ముట్టే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయాన్ని ఒకవేళ మీరు ఏ బాధలో, ఏ సమస్యలో, ఏ శోధనలో ఉన్నా తప్పకుండా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మీకు దొరుకుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. జరగని కార్యం అంటూ ఏదీ లేదు. సమస్తాన్ని సాధ్యపరచబోతున్నాడు దేవుడు. నమ్ముతున్న వారందరూ కూడా విశ్వాసంతో ప్రార్థించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఫిబ్రవరి నెలకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. ఆమేన్. ఇక ఎక్కడి నుండి సహాయము దొరకని పరిస్థితులకు వచ్చాను నేను. డోర్స్ అన్నీ మూయబడిపోయాయి, క్లోజ్ అయిపోయాయి. సహాయం చేసే వారందరూ కూడా మౌనమైపోయారు. ఇప్పటికి ఎవరి సహాయం కొరకు వెళ్ళను నేను, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎలా ముందుకు వెళ్తాను అనుకుంటున్నారు కదా. శూన్యంలో సృష్టిని చేసే సృజనాత్మక శక్తి కలిగిన ప్రభు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నారు. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. హల్లెలూయా. నీ జీవితంలో నీకు మనుషుల దగ్గర నుండి వచ్చే సహాయం ఆగిపోయిందేమో, అయితే దేవుని దగ్గర నుండి సహాయం ప్రారంభమవుతుంది. నీవు అడుగు వాటికన్నా, నువ్వు ఊహించే వాటికన్నా అత్యధికమైన కార్యములు దేవుడు నీ జీవితంలో చేయగలడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీలో ఎవరైనా ఇక అంతా అయిపోయింది అనుకుంటున్నారా? ఏ మార్గం లేదనుకుంటున్నారా? ఇంక నేను చేసేది ఏమీ లేదనుకుంటున్నారా? అన్నీ క్లోజ్ అయిపోయాయి అనుకుంటున్నారా? అయితే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. నేను నీ పక్షంగా నీ ఇంటిలో పని చేయబోతున్నాను, నేను పని ప్రారంభిస్తున్నానని. ఇక అంతా అయిపోయింది దేవా అనుకుంటున్నావు కదా. అవును, నీ శక్తి అంతా అయిపోయింది, నీ బలమంతా అయిపోయింది, నీ ప్రయత్నం అంతా అయిపోయింది, నీ జ్ఞానం అంతా అయిపోయింది, నీ ధనమంతా అయిపోయింది, నీ సామర్థ్యత అయిపోయింది, నీకు ఇచ్చినవన్నీ కూడా అయిపోయాయి. అయితే నేను నీకు సహాయం చేసి నేను పని చేయడం ప్రారంభిస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నీ పక్షంగా ప్రభువే పని ప్రారంభిస్తున్నాడు. ఆయనే స్టార్ట్ చేస్తున్నాడు. ఆయన సహాయం ఎలా ఉంటుందంటే నీవు ఆశ్చర్యపడేటట్లుగా ఉంటుంది. నువ్వు అనుకుంటావు ఇక ఏమీ జరగదని, కానీ ఆయన జరిగిస్తాడు. ఆయనకు అనేకమైన మార్గాలు ఉంటాయి. సాతాను నీ జీవితంలో ఒక్క మార్గం మూసివేస్తే ఆయన 7 మార్గాలు తెరుస్తాడు. నీవు అంతగా ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఇంతవరకు నువ్వు ఒకవేళ మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఇక ఏ మనుషుల దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని సహాయం అడగాలి అని. కానీ దేవుని దగ్గరికి వెళ్ళు, ఆయన సహాయం చేస్తారని వాగ్దానం చేస్తున్నారు. మనుషులు ఎవ్వరు చేయలేని సహాయం ఆయనది. మనుషులు ఎవరి దగ్గర దొరకని సహాయం ఆయనది. చూడండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదివితే, ఏలియా భక్తుడిని పోషించడానికి అక్కడ దేవుడు ఒక విధవరాల్ని ఏర్పాటు చేసినట్లుగా చూస్తున్నాం. ఆ దేశమంతా భయంకరమైన కరువుతో నిండిపోయింది. కరువు ఏలుతున్న ఆ దినాలలో ఏలియా సారెపతికి వెళ్తాడు. అక్కడ ఒక విధవరాలు కట్టెలు ఏరుకోవడానికి వచ్చింది.
ప్రభు చెప్పారు, ఆ విధవరాల ద్వారా నువ్వు పోషింపబడతావని. అందువల్ల ఏలి ఆ విధవరాలతో మాట్లాడుతున్నాడు. అమ్మ, త్రాగుటకే కొంచెం నీళ్లు నాకు తెమ్మని అడిగి నాకు ఒక రొట్టె ముక్క నీ చేతిలోని తీసుకురమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావకముందు నేను నా ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వల్లని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చితన నేను. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దుకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడా నేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూడండి, ఆ విధవరాలు కూడా ఇదే విధంగా అనుకుంటుంది. నాకిక ఏమీ లేదు, అన్నీ అయిపోయాయి, నేను వట్టి చేతులతో ఉన్నాను, నేను నా బిడ్డ బ్రతకడానికి ఏ సోర్సు లేదు, ఎక్కడి నుండి సహాయం అందడానికి కూడా లేదు. ఎందుకంటే వర్షాలు లేనందువల్ల దేశమంతా కరువుతో నిండిపోయింది, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా సహాయం దొరకదనుకుంటుంది. అయితే ఆ సమయంలో దేవుడు ఒక అద్భుతకరమైన ప్రణాళిక ఆమె పట్ల కలిగి ఉన్నాడు. ఒక దైవజనుడు ఆమె దగ్గర పంపాడు. ఆ దైవజనం ద్వారా ఆమెను ఆ బిడ్డను పోషించాడు. అయితే ఎందుకు ఆమె పోషించబడిందని మనం చూస్తే, ఆమె దైవజనుని మాట ఉన్నది ఉన్నట్లుగా విన్నది కాబట్టి, ఆయన చెప్పిన మాటను త్రోసివేయకుండా ఆయన చెప్పిన ప్రకారంగా పాటించింది కాబట్టి, దేవుని చిత్తానికి లోబడిన, దేవుని మాటకు లోబడిన ఆమె జీవితంలో అద్భుతం చూచింది. దేవుని నుండి సహాయాన్ని పొందుకుంది. ఆ దేశంలో భయంకరమైన కరువు ఉంది. అందరూ ఆహారం లేక అల్లాడిపోతున్నారు, ఆకలితో మలమల్లాడిపోతున్నారు. అయితే దేవుని మాటకు లోబడిన ఆ విధవరాలను మాత్రం దేవుడు ఆకలితో ఉంచలేదు, కడుపు నిండా ఆహారాన్ని ఇచ్చాడు. ఆమెకే కాదు, ఆమె దేవుని మాటకు లోబడినందువల్ల ఆమె కుమారుడు, ఆమె కుటుంబం కూడా పోషించబడింది. సమృద్ధితో నిండిపోయారు. దేవుని దగ్గర నుండి సహాయం కలిగింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా మీరు అనుకుంటున్నారేమో, ఇక సోర్స్ ఏమీ లేదు, ఎక్కడి నుండి సహాయం అందటానికి లేదు, ఈ నెల ప్రారంభిస్తున్నాను, ఈ నెల ఎలా ఉంటుందో, ఈ నెల ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అని భయపడుతూ ఈ మాట వింటున్నారు కదా. ఈ వాగ్దానం నీ కొరకు ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి లోబడండి, దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా నమ్మండి, ఆయన మాటకు లోబడండి. మీరు కూడా దేవుని సహాయాన్ని పొందుకుంటారు. ఎందుకంటే ఆయనకి ఎంతమంది లోబడతారో, ఎంతమంది ఆయన దగ్గరకు వస్తారో, ఎవరిని కూడా ఆయన త్రోసివేయడు, ఎవరిని కూడా ఆయన కాదనడు. అందరికీ సహాయం చేయగల సమర్థుడైన ఆయన ప్రేమ తగ్గిపోదు, ఆయన కృప తగ్గిపోదు, ఆయన సహాయం తగ్గిపోదు. ఈ 1000 కొండల మీద పశువులన్నీ ఆయనవే, ఈ భూమి ఆకాశము సృష్టి అంతా ఆయనదే. ఆయన ఎక్కడి నుండి నీకు సహాయం పంపించగలడు, ఎవరితోనైనా ఆయన నీకు సహాయం పంపించగలడు. కాబట్టి ఈ నెలను ప్రారంభిస్తున్న మీరు ఎంత మాత్రం కలవరపడక, తండ్రి నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయండి, నాతో మాట్లాడండి, నీ మాట ప్రకారంగా నేను ముందుకు వెళ్తానని దేవుని చేతులకు అప్పగించుకుని నెలను ప్రారంభించండి. ఆశ్చర్యకరంగా, నీవే ఆశ్చర్యపడేటట్లుగా దేవుని సహాయం నీకు అందబోతుంది. దేవుడే స్వయంగా నీకు సహాయం చేయబోతున్నాడు. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి గతించిన నెలంతా మాకు తోడుగా ఉండి, మాతో ఉండి మమ్మల్ని నడిపించారు. అయ్యా, ఈ నూతన నెలలోకి మేము ప్రవేశించగలిగామంటే కేవలం నీ కృప మాత్రమే. జనవరి నెలలో అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు తండ్రి. అయితే మేము ఇంకా బ్రతికి ఉన్నామంటే మీరు బ్రతకమన్నారు కాబట్టి, మీరు శక్తినిచ్చారు కాబట్టి, మీరు ఆరోగ్యం ఇచ్చారు కాబట్టి, మీరు జీవాన్ని ఇచ్చారు కాబట్టి మేము బ్రతికి ఉన్నాము తండ్రి. ఇదిగోనైనా ఈ నెలంతా కూడా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండండి. ఈరోజు వాగ్దానం చేశారు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయబడను నేనే అని. తండ్రి, ఒకవేళ ఎవ్వరి సహాయము దొరకక ఎంతమంది కన్నీటితో మోకరించారో, పరిశుద్ధుడా, ఇప్పుడే ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నాను. కన్నీటిని తుడిచే ప్రభు, సహాయం చేసే ప్రభు, బలపరిచే ప్రభు, అద్భుతాలు చేసే ప్రభు, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే ప్రభు, మృతులను సజీవులుగా చేసే ప్రభు, నీవు ప్రతి ఒక్కరి జీవితంలో సహాయం చేస్తున్నందుకు వందనాలయ్యా. నీవు కార్యం చేయగా త్రిప్పివేసేవారు ఎవరున్నారయ్యా? నిన్ను కాదనగల శక్తి లోకలు ఎవరికి ఉంది తండ్రి?
అయ్యా, ప్రతి ఒక్కరిని లేవనెత్తుతున్నందుకు, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు సమస్యల్లో ఉండి వారి సమస్యల కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారయ్యా. వారి సమస్యలను విడిపించే శక్తి, వారికి సహాయం చేయగల శక్తి నాకైతే లేదు. అయితే నాకొక్కటి మాత్రం తెలుసు, సహాయం చేయగల నీవు ఉన్నావని. అందుకే అందరినీ నీ దగ్గరకు తీసుకొస్తున్నానయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదని నేను తెలుసుకున్నాను తండ్రి. అందుకే అసాధ్యమైన ప్రతి దాన్ని మీరు సాధ్యపరుస్తారని దగ్గర తీసుకొస్తున్నాను. ప్రతి బిడ్డ జీవితంలో ఏ అసాధ్యాలు ఉన్నాయో, ప్రతి బిడ్డ జీవితంలో ఇక జరగదన్న విషయాలు ఏమున్నాయో, ప్రతి బిడ్డ జీవితంలో అనేక సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న పరిస్థితులు ఏమున్నాయో, ఇక నేను ఓడిపోయిన ఎంతమంది అనుకుంటున్నారో, ఇక నేను చెయ్యలేనని ఎంతమంది చేతులు ఎత్తేశారో, పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేస్తున్నందుకు, ప్రతి జీవితంలో మీరు తోడుగా ఉండి ప్రతి జీవితాన్ని మీరు బలపరుస్తున్నందుకు, పైనుండి సహాయాన్ని అందిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ నెలను ప్రారంభిస్తుండగా ఈ నెలంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. ఈ వారమంతా ప్రతి ఒక్కరికి తోడేయండి. ఈ రోజంతా ప్రతి ఒక్కరికి తోడేయండి. ఈ నెలలో ఏ పని ప్రారంభించాలనుకుంటున్నారో, ఏది స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, దేనిని గురించి నేను సహాయం వేడుకుంటున్నారో, పైనుండి సహాయం ప్రతి ఒక్కరికి దయచేసినందుకు, ఆశ్చర్యకరంగా నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ నెలంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నేను నిస్సహాయం అనుకోవద్దు. సహాయం చేసే ప్రభుని కోరుకున్నారు. నీ ప్రతి సమస్యను దేవునికి అప్పగించు. ఆయన నీ పక్షంగా చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే వాగ్దాన్ని తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఎంతమంది అయితే నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఎంతమంది వేదనలో ఉన్నారో, ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారో వారందరికీ తప్పకుండా దేవుని మాటలు వినిపించండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాల్పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.